టీవీకే విజయ్ వెనకే ఉన్నారు. సింగిల్ గా పోటీ చేసిన టీవీకే ప్రస్తుతం 51 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంటే కూటమిగా వెళ్ళినటువంటి ఆ పార్టీలు 73, 33 దగ్గర ఉండటాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే ఆయన కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడని ముందు నుంచి కూడా మనకి ఒక చర్చ కనిపిస్తుంది. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ లోన యాక్సిస్ మై ఇండియా కావచ్చు, లేకపోతే టుడే చాణక్య కావచ్చు, కీలకంగా ఇదే విషయం చెప్పే ఆయన కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా అనేది. ఇప్పుడు 51 స్థానాల్లో టీవీకే దూసుకుపోవడంతో ఆయన నిజంగానే ఇప్పటివరకు కింగ్ మేకర్గా కనిపిస్తున్నాడు. ఇంకా కొంత కొనసాగితే ఆయన కింగ్ అయ్యే అవకాశం. మరోవైపు అన్నాడీఎంకే కానీ ఏమాత్రం సహకరించినా ఆయన కింగ్ అయ్యే అవకాశం ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో మనకు కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. టీవీకేకి అన్నాడీఎంకే మద్దతు ఇచ్చినా ఇవ్వచ్చు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే డిఎంకే రాకూడదు అనేది ఒక టగ్ ఆఫ్ ఫైట్ కాబట్టి అన్నాడీఎంకే హంగ్ రాబోతుందా తమిళనాడులో? మీ అంచనాలేంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా తమిళనాడులో ఉన్న తెలుగు వారిగా మీ అంచనాలేంటి? తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతోందని ఎర్లీ ట్రెండ్స్ లో మీరు అంచనా వేస్తున్నారు? ఒకసారి కమెంట్ చేయండి. అశోక్ ఒకసారి. కూటమిలో 3 చోట్ల బీజేపీ ఆధిక్యంలో లీడింగ్ లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఒక ప్లేస్ లో మాత్రం లీడింగ్ లో ఉంది. ఎందుకంటే అంటే తమిళనాడు చూసినప్పుడు టీవీకేని పుదుచ్చేరిలో కూడా చూడాలి. టీవీకే పుదుచ్చేరిలో ఏంటి? టీవీకే కొంత ముందంచుంది, కానీ ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే చిలుస్తుంది. ఇంతకు ముందు మాట్లాడుకున్నాం మనం. టీవీకే ప్రభావం అనేది ఖచ్చితంగా ఎన్డీఏ మీద అంత ఇంపాక్ట్ ఉండదు, దానికి లాభం చేకూరే విధంగా ఉంటుందని చెప్పుకున్నట్లు సేమ్ యాజ్ టీజ్ గా ఇప్పుడు విజయ్ ఎన్డీఏ కూటమి గెలవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్కి వెళ్లే ముందు ఇంకొకసారి తమిళనాడు, ఎందుకంటే మన పక్క రాష్ట్రం కాబట్టి మనకి తెలుగు వారికి తమిళనాడుకి విడదీయడానికి సంబంధం ఉంటుంది కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ 52 టీవీకి. ఒకసారి అశోక్ దగ్గర కూడా వెళ్ళి. అశోక్ ఏమనిపిస్తోంది? టీవీకే డిఎంకేకి దగ్గరగా తరుముకుంటూ వస్తుంది. ఇందాక నుంచి మనం చూస్తున్నాం డిఎంకే 73 దగ్గర ఉంటే టీవీకే మాత్రం ఆధిక్యాన్ని 45 దగ్గర నుంచి 52 వరకు పెంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఊహించింది సర్ప్రైజ్. ఒకవేళ ఇదే కొనసాగితే డిఎంకే డామినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే రికార్డ్స్, లేకపోతే చాణక్య టుడే చాణక్య ఇచ్చిన దాని ప్రకారం నిజమవుతుందా అన్నట్టుగా ప్రస్తుతం టీవీకే దూసుకుపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్